ఇందులో నువ్వు చేసిందే ఉందమ్మా. వెనక ముందు చూసుకోకుండా, అబ్బాయి ఎలాంటి వాడో కూడా విచారించకుండా ఆవేశపడి మేం జరిపించిన పెళ్లి మన జీవితాన్ని ఇలా మార్చేసింది. నువ్వు దూరంగా ఉన్నంత మాత్రాన నేను అనాథనవునమ్మా. ఈ దూరం తాత్కాలికమే. కానీ నీ భర్తకు మళ్ళీ నువ్వు కనపడి నిన్ను తీసుకెళ్ళిపోతే నేను శాశ్వతంగా అనాథనవుతాను. నువ్వు కొన్ని రోజులు ఓపికతో ఆ దేవికి కనపడకుండా అక్క వాళ్లతో ఉండమ్మా. మంచివాణ్ణి చూసి పెళ్లి చేసుకుని నువ్వు పిల్లలతో సంతోషంగా ఉంటే నేను అక్కడికి వస్తాను, నీతోటే ఉంటాను. అదేంటి నాన్న? అంతేగాని నువ్వు ఇలా ఆవేశపడి నా కోసం వస్తే నీ భర్త నిన్ను వదులుతాడని నువ్వెలా అనుకున్నావమ్మా? అసలు నీ చెల్లెల్ని ఇక్కడి దాకా ఎందుకు తీసుకొచ్చావమ్మా? చూసావుగా ఆ దుర్మార్గుడు మీనాక్షి కోసం ఎంత పథకం వేశాడో. పెద్దమ్మాయి గారు తీసుకురాలేదండి, చిన్నమ్మాయి గారు చెప్పకుండా వచ్చేశారు. వద్దమ్మా, మీ అక్కన కాదని నువ్వే పని చేయకు. సీతమ్మ తల్లి వనవాసం చేయడానికి వెళ్ళిందని తెలిసిన జనక మహారాజు ఎందుకు ధైర్యంగా ఉన్నాడో తెలుసా? తోడుగా భర్త శ్రీరామచంద్రుడు ఉన్నాడని. నీకు దూరంగా ఉండి బాధపడుతున్నా కూడా నేనెందుకు ధైర్యంగా ఉన్నానో తెలుసా? మీ అక్క స్రవంతి నీకు తోడుగా ఉందని. నిన్ను కంటికి రెప్పలా కాపాడుతుందని. నా మాట వినమ్మా. స్రవంతి చెప్పినట్టు చెయ్యి. తను చూసిన సంబంధం చేసుకో. మాకు కావాల్సింది అదే. నీకు పెళ్ళయ్యాక నేనొచ్చి శాశ్వతంగా నీతోనే ఉంటాను.